దాదాపుగా ఒక చిన్న సర్వే ప్రకారంగా ఏంటంటే ఎవ్రీ 10 మెంబర్స్లో అట్లీస్ట్ 4 to 5 పీపుల్కి డెఫినెట్గా లో బ్యాక్ పెయిన్ ఉంటుంది. దాని కారణం ఏంటి? నొప్పి సాధారణంగా ఎవరికి రాదు, ఆ విధంగా మైండ్ సెటప్ ఉండే. సో ఈరోజు వచ్చేసి మన డిస్కషన్ టాపిక్ ఏంటంటే లో బ్యాక్ పెయిన్. నమస్తే, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఉమర్. ఆమె ఫిజియోథెరపిస్ట్. నేను కేఎస్ఎస్సి హాస్పిటల్లో యాజ్ ఎ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి మన డిస్కషన్ టాపిక్ ఏంటంటే లో బ్యాక్ పెయిన్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే దాదాపుగా ఒక చిన్న సర్వే ప్రకారంగా ఏంటంటే ఎవ్రీ 10 మెంబర్స్లో అట్లీస్ట్ 4 to 5 పీపుల్కి డెఫినెట్గా లో బ్యాక్ పెయిన్ ఉంటుంది. దాని కారణం ఏంటి? సో స్టార్టింగ్లో ఏంటంటే ఒక ఆలోచన ఉండే ఏంటంటే నడుము నొప్పి ఒక 50 సంవత్సరాలు తర్వాతనే రావచ్చు, దాని ముందు నడుము నొప్పి సాధారణంగా ఎవరికి రాదు, ఆ విధంగా మైండ్ సెటప్ ఉండే. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈవెన్ దో చిన్న పిల్లలకు ఎవరైతే స్కూల్ నుండి మొదలు పెడుతున్నారో వాళ్ళ దగ్గర నుండి ఇక వయసు వచ్చే వాళ్ళు దగ్గర వరకు దాదాపుగా అందరికీ నడుము నొప్పి సాధారణంగా ఉంటుంది. సో నడుము నొప్పి అంటే ఏంది, లో బ్యాక్ పెయిన్ ఎలా వస్తుంది? సో చిన్నపిల్లలు సాధారణంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెవీ బ్యాగ్స్ ఉన్నాయి, హెవీ బ్యాగ్స్ కొంచెం బెండ్ అయ్యి మోసుకొని వెళ్ళడం ద్వారా, లేకుంటే మెట్లు మ్యాక్సిమంగా ఎక్కడం ద్వారా, లేకుంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, ఇంట్లో సిస్టమ్ ముందు అబ్నార్మల్ పొజిషన్లో కూర్చోవడం ద్వారా, లేకుంటే సిట్టింగ్ పొజిషన్ దాదాపుగా మ్యాక్సిమంగా మెయింటైన్ చేయడం ద్వారా, సిట్టింగ్ పొజిషన్లో కూడా స్ట్రైట్గా కూర్చోకుండా ఆక్వర్డ్ పొజిషన్స్ అటు ఇటు బెండ్ అయి కూర్చోవడం ద్వారా కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. సో బ్యాక్ పెయిన్ది కొంచెం మనము అనాటమీ చూద్దాము. ఏంటంటే ఇది వచ్చేసి మన లంబార్ బ్యాక్ బోన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ 5 నంబర్ సంథింగ్ కాల్డ్ లంబార్ బోన్. ఇది L1, L2, L3, L4, L5, S1. సో సాధారణంగా ఈ భాగం ఏదైతే ఉందో ఇది మన కడుపు వైపు భాగము. ఈ వెనక మనం బోని ప్రామినెంట్స్ ఏవైతే చూస్తున్నామో ఇవి మన బ్యాక్ భాగం అన్నమాట. సో ఇక్కడ మనము సాధారణంగా ఇన్ నేచర్ ఏంటంటే మనము ఫార్వర్డ్ బెండింగ్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తాము, అంటే ముందు కొంగడమే ఎక్కువ ఉంటుంది. ఏది ఉన్నా సరే, ఈవెన్ ఇన్ జెంట్స్ ఉన్నా, లేడీస్ ఉన్నా, ఉన్నా, ఆఫీస్ వర్క్ ఉన్నా, ఇంట్లో యాక్టివిటీస్ ఉన్నా, చిన్నపిల్లలు కూర్చోవడం విధంగా ఉన్నా, అన్నం తినడం విన్నా, ఏది ఉన్నా సరే మనము ఫార్వర్డ్ బెండింగ్ యాక్టివిటీసే ఎక్కువ చేస్తాము. సో ఈ 2 బోన్ మధ్యలో ఉండేది దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అ డిస్క్. ఈ డిస్క్ ఏంటంటే ఈ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దీనికి యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. దీని లోపల ఉండేది ఫ్లూయిడ్, దానికి మనం వచ్చేసి న్యూక్లియస్ పల్పోజస్ అంటాము. సో సాధారణంగా ఈ డిస్క్ ఫంక్షన్ ఏంటంటే 2 జాయింట్స్ రుద్దుకోకుండా ప్రివెంట్ చేయడానికి ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ మొబిలిటీ. ఇది మూమెంట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ అయిపోయింది, బ్యాక్వర్డ్ బెండింగ్ అయిపోయింది, సైడ్ బెండింగ్స్ అయిపోయాయి. ఇవన్నీ ఈ డిస్క్ చాలా వరకు మనకు ఉపయోగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్, ఈ భాగం ఏదైతే రౌండ్గా ఉందో దీనికి మనం స్పైనల్ కెనాల్ అంటాము. ఈ బ్రెయిన్ నుండి కంటిన్యూషన్ వచ్చేది స్పైనల్ కార్డ్. ఆ స్పైనల్ కార్డ్ ఏదైతే మన త్రూ వర్టిబ్రా పాస్ అవుతుందో త్రూ దిస్ సంథింగ్ కాల్డ్ స్పైనల్ కెనాల్ అనమాట. సో సాధారణంగా వచ్చేసి మనము యాక్టివిటీస్ ఎప్పుడైతే చేస్తామో ఫార్వర్డ్ బెండింగ్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల ఈ డిస్క్ వెనక్కి జారి పెద్ద నరంకి తగలడం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి నడుము భాగం నుండి పెయిన్ మొదలవుతుంది. సో ఆక్వర్డ్ సిట్టింగ్ పొజిషన్ ఉన్నా, లేకుంటే హెవీ జాబ్స్ ఏదైతే ఉందో, మనము ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నాము, రోడ్స్ బాగా లేవు, బంపింగ్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి, జర్క్ మూమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. దాని ద్వారా ఏంటంటే ఈ డిస్క్ కంప్రెస్ అయ్యి పెద్ద నరంకి పొడవడం ద్వారా ఈ పెయిన్స్ అనేది మొదలవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే పెయిన్ ఏదైతే ఉందో అది మన బాడీకి ఫ్రెండ్, దానికి మనము ఎనిమీ లెక్క తీసుకోవద్దు. పెయిన్ వస్తుంది, దాని అర్థం ఏంటంటే అది పెయిన్ ఎక్కడి నుండి వస్తుందో ఇట్ గివింగ్ ఇన్ఫర్మేషన్, అది మన బాడీకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అక్కడ సమ్ ప్రాబ్లం అయింది, దానికి సాల్వ్ చేయాలి. కానీ సాధారణంగా మనం ఏం చేస్తాము, ఆ పెయిన్కి కిల్ చేస్తాము. కిల్ ఇన్ ద సెన్స్ టేకింగ్ పెయిన్ కిల్లర్.
ఈ పెయిన్ కిల్లర్ మందు మనం ఎప్పుడైతే వాడతామో ఈ కంప్రెషన్ అయ్యే ద్వారా సిమ్టమ్ ఏదైతే ఫస్ట్ వస్తుందో పెయిన్, దీనికి మనం సప్రెస్ చేస్తున్నాము. ఇది సప్రెస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ప్రాబ్లం మనం తెలుసుకోలేకపోతున్నాము. సో దాని ద్వారా ఏంటంటే ఇది ఈజీగా ప్రైమరీ స్టేజ్ నుండి సెకండరీ స్టేజ్ నుండి టెర్షరీ స్టేజ్, ఆ విధంగా ఈజీగా ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవి అన్నీ సాధారణంగా జరిగే కారణము ఏంటంటే ఇవే. సాధారణంగా మ్యాక్సిమం 99% ఇవన్నీ ప్రాబ్లమ్స్ ద్వారానే బ్యాక్ పెయిన్ మొదలవుతుంది. సో ఇన్ ఫిజియోథెరపీలో మనం చేసేది ఏంటంటే సాధారణంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పోస్చరల్ కరెక్షన్. అంటే మనం సిట్టింగ్ విధానము ఎలా ఉంది. ఎప్పుడైనా మనం చైర్ స్పేస్ ఏదైతే ఉంటుందో మొత్తం ఆక్యుపై చేసి కూర్చోవాలి, సగం చైర్లో కూర్చోకూడదు. సెకండ్ వచ్చేసి ఏంటంటే మన మోకాలు ఆల్వేస్ 90 డిగ్రీ షేప్లో మెయింటైన్ అయ్యి ఉండాలి, దానికి లోపల స్క్వీజ్ చేయొద్దు. థర్డ్ వచ్చేసి ఏంటంటే మనము ఈ పొజిషన్లో కూడా అప్రైట్ పొజిషన్లో కూడా షుడ్ నాట్ సిట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. అర్ధగంట కన్నా ఎక్కువ కంటిన్యూ సిట్టింగ్ చేయకూడదు. అర్ధగంట తర్వాత డెఫినెట్గా లేవండి, కొంచెం మూవ్ చేయండి, దాని తర్వాత మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు. సో కరెక్షన్ ఆఫ్ పోస్చర్ అదొకటి ఇంపార్టెంట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు చెప్పాను, ఈ ముందు భాగమే మనం ఎక్కువ బెండ్ అయ్యి కూర్చుంటున్నాము. సో దీనికి బ్యాక్ సైడ్ ఉన్న మజిల్స్కి ఒక చిన్న స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే దాదాపుగా సరిపోతుంది. అదేంటంటే మనం బాడీ ప్రోన్లో పండుకొని భుజంగాసనం అంటాము. రెండు మన చేతులు ఛాతీ పక్కన పెట్టుకొని మొత్తం మోచేయి పైన లేవాలి, ఎల్బోస్ లాక్ అవ్వాలి, తల పైకి చూడాలి, నిదానంగా ఒక 2-3 సార్లు గాలి పీల్చుకుంటూ భుజంగాసనం పొజిషన్ మెయింటైన్ చేసి ఒక 2 to 3 seconds హోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి. సో ఈ ఎక్సర్సైజెస్ 3 to 4 times మనం ఈజీగా రిపీట్ చేసుకోవచ్చు. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆ విధంగా చేసుకోవచ్చు. అగైన్ ఎనీ డిసీజ్ ఉన్నా, ఏ జబ్బు ఉన్నా ఆల్వేస్ ఒకటే గుర్తుపెట్టుకోవాలని మనము, అదేంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఈ ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయొచ్చు? సో సాధారణంగా పిల్లల్లో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయించాలి, అవుట్డోర్ గేమ్స్కి ఎక్కువ మనము ప్రోత్సహించాలి. నమస్తే.